కదిలే నిప్పు కణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వసమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపతి సుబ్బులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పూసే నవ్వుల చొరవది వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా వారు కడప జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి మన కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు అధ్యక్షుడిగా రావడం, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కలిగిస్తా ఉంది. మీరందరూ అభిమానించే ద్వారకనాథ్ రెడ్డి గారు అందరూ చెప్పినట్లు లేకుండా కేవలం ప్రజాసేవకే అంకితమై పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి శాసనసభ్యుల్ని మీరు పొందడం కూడా నిజంగా గర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ చాలా మంది మిత్రులందరూ కూడా ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాం ఇందాక అందరూ కూడా చెప్పారు. ప్రధానంగా 16,000 ఉద్యోగాలు. అంతకుముందు ఏం చెప్పారు, ఎన్నికల ముందు మెగా డిఎస్సీ పెడతాం, 1000 ఉద్యోగాలు టీచర్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 లెక్కన నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. యువకులందరూ కూడా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు? ఏం చేశారు యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ, లేదా ఉద్యోగాలు ఆశించి భంగపడిన సోదరులకు కానీ ఏం జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని చూస్తా ఉన్నాం. దాదాపు